ఇప్పుడు సమయం 12:45 అంటే రాత్రి 12:45 1 గంట కావస్తుంది. కోర్టు ఎదురుగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా న్యాయవాదులందరూ కూడా న్యాయం కోసం గుమిగూడి ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి పూట ఉదయం నుంచి కూడా ఈ ధర్నా కొనసాగుతూనే ఉంది. కానీ పోలీసులు మాత్రం పట్టించుకునేటట్లేదు. ఎందుకంటే కనీసం లాయర్లకు సారీ చెప్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్ కూడా వారిలో ఉన్నట్టు కనిపించట్లేదు. లాయర్లు మొత్తం అర్ధరాత్రి అయినా కూడా రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న కించిత్ వారికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామనే ఆలోచన ఉండట్లేదు. లాయర్లు కూడా పట్టు విడవడం లేదు. ఇందాకైనా వెళ్తామని వారు ఈ ధర్నాలో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. ఆనంద్ గారు అని మెసేజ్ పంపిస్తున్నాను. మినిస్టర్ మాట్లాడినాడని ఇది ఏడ మాట్లాడినాడు. మినిస్టర్ 3 సార్లు మాట్లాడి రవీనా తమ్ముడు ఆయన చెప్తాను అవతల అని వాళ్ళు తలకాయ చేసినట్టు లేదా ఏం చేస్తుంది వస్తుంది మేడం ఫోన్లో ఏమంటే నాకు మాట్లాడుతున్నాను ఆయన నాకు ఇస్తే నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు ఇష్టం అనుకున్నప్పుడు అక్కడి నుంచి చెప్పండి అన్నా అది కూడా ఊరికే ముందుకు పోతున్నారు. ఏం పని లేకుండా 11 గంటల నుంచి న్యాయవాదులుగా మన సత్తా ఏమనేది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ ఒక్కరు అనంతపురం న్యాయవాదులకి సపోర్టుగా అనంతపురం జిల్లాలో ఉన్న మఫ్సల్ కోర్టు న్యాయవాదులందరూ కూడా వస్తున్నారు. రేపు మనమంతా కలిసి మూకుమ్మడిగా కలెక్టర్ గారు వస్తారు, అక్కడికి ఎస్పీ గారు వస్తారు, అందరూ వస్తారు. మన న్యాయవాదుల సత్తా ఏదో చూపిద్దాం. అంత ఐకమత్యంగా ఉండాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదులపై పోలీసుల వైఖరి, న్యాయవాదులపై పోలీసుల వైఖరి, న్యాయవాదులపై పోలీసుల వైఖరి.
ఏంటంటే అవసరమైతే రాత్రి మేము ఇక్కడే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు కూడా వెళ్ళే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఇంట్లో పడుకునే సేవలు కూడా కోర్టులోకి అడుగు పెట్టలేరు. ఏ ఐఓలు కూడా కోర్టు ప్రిన్సెస్ లేక వచ్చి ఎవిడెన్స్ ఇవ్వలేరు. ఇది దూరం ఆలోచించుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దూరం ఆలోచించుకోండి, కాళ్ళ కింద నీడ చూసుకోవద్దండి, దూరం ఆలోచించుకోండి. జరగదు అని ఒక 2 విషయాలు చెప్తే ఈ ఇష్యూ ఆగిపోతుంటారా? ఆగిపోతుంది కదా. ఆ ఒక్క విషయం చెప్పడానికి కూడా ఇంతమంది పెద్దవాళ్ళని నడి రోడ్డుపై కూర్చోబెట్టడం అనేది ఒక పబ్లిక్ సర్వీస్కి అంత మంచిదే? అంత కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ సర్వెంట్ గా పని చేస్తున్నారంటే ఇది సొసైటీకి ఎంత సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్ళందరూ సర్వెంట్ గా లేదు, ఏదో జరిగిపోయింది, జరగదు అని ఒక 2 విషయాలు చెప్తే ఈ ఇష్యూ ఆగిపోతుంటారా? ఆగిపోతుంది కదా. ఆ ఒక్క విషయం చెప్పడానికి కూడా ఇంతమంది పెద్దవాళ్ళని నడి రోడ్డుపై కూర్చోబెట్టడం అనేది ఒక పబ్లిక్ సర్వీస్కి అంత మంచిదే? అంత కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ సర్వెంట్ గా పని చేస్తున్నారంటే ఇది సొసైటీకి ఎంత సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్ళందరూ సర్వెంట్ గా నేను వీడియోస్ పెట్టద్దు, వాళ్ళ టెన్కి పోతారు బయటకు వచ్చేది. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఎవరు చెప్పేది ఎవరికి అర్థం కాక కొంచెం వెయిట్ చేయండి. దయచేసి మీరు అందరూ రండి. ఎందుకు వెళ్తున్నారు? అడిగి వస్తున్నారు, పేరెడ్ గ్రౌండ్ ముట్టడిస్తున్నారు. మీరెందుకు ముందుకెళ్తున్నారు? ఎడ్యుకేషనల్ మినిస్టర్